పశ్చిమాసియా. ఈ పేరు వింటేనే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. గత కొన్ని శతాబ్దాలుగా పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చిత రాజ్యమేలుతోంది. పశ్చిమాసియాలో ఎప్పుడూ ఏదో ఒక దేశం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. 90వ శతాబ్దంలో ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. 2000 సంవత్సరం నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌లకి, అమెరికన్ సేనలకి మధ్య యుద్ధం జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. గత అక్టోబర్‌లో హమాస్ ఇజ్రాయెల్ గగనతలంలో చొరబడి తీవ్రమైన దాడులు జరిపింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ సేనలు గాజాలోకి చొరబడి హమాస్ పైన ప్రతీకార దాడులను జరిపాయి. ఈ యుద్ధం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిపై మొదట్లో ఇజ్రాయెల్ పైన సానుభూతి, హమాస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ ఇది కాస్త రివర్స్ అయింది. ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలోని ఇతర దేశాలు ఈ యుద్ధంలో పశ్చిమాసియాలోని ఇతర దేశాలు హమాస్‌కి సపోర్ట్‌గా నిలిచినట్టుగా ఇజ్రాయెల్ ఒంటరిగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మిగతా పశ్చిమాసియా దేశాలు బాహాటంగానే హమాస్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో ఒంటరి దేశం. అయితే ఇజ్రాయెల్‌కి బయట నుండి అమెరికా మరియు యూరోపియన్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ కావాల్సిన టెక్నాలజీని లేకపోతే ఇజ్రాయెల్ కావాల్సిన మందుగుండు సామాగ్రిని యూఎస్ లేకపోతే యూరోపియన్ దేశాలు సప్లై చేస్తున్నాయి. వీళ్ళ మీద ఆధారపడే ఇజ్రాయెల్ హమాస్ పైన ఇంత తీవ్రమైన దాడిని జరపగలుగుతుంది. అంటే టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ పశ్చిమాసియాలోని ఇతర దేశాల కంటే చాలా ముందుంది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఇతర దేశాలకు కూడా వ్యాపించి ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అని చెప్పి ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా మనం ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గమనించాం. ఈ ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచంలో పెను మార్పులు సంభవించాయి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపులకు లోనయ్యాయి. చాలా దేశాలు దివాలా తీశాయి. అందువల్ల ఇప్పుడు మరొక యుద్ధం ముందుకొస్తే ప్రపంచం తలడిల్లిపోతుంది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లో హమాస్ పైన జరిపిన తీవ్రమైన దాడికి ఇరాన్ లోపల చాలా రగిలిపోయింది. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే సరైన కారణం లేకుండా యుద్ధంలోకి ఎంటర్ అయిపోతే ప్రపంచ దేశాలు ఇరాన్ పైన శాంక్షన్స్ విధిస్తాయేమని భయపడింది. ఇప్పుడు ఇరాన్‌కి సరైన అవకాశం దొరికింది. ఇప్పుడు కథన రంగంలోకి దూకడానికి ఇరాన్ ఉవ్విళ్ళూరుతోంది. అయితే ఈ ఏప్రిల్ 1వ తారీఖున సిరియా రాజధాని డమస్కస్‌లో ఇరాన్ ఎంబసీపై దాడి జరిగింది. ఆ దాడిలో 16 మంది సీనియర్ కమాండర్లు మృతి చెందారు. అప్పటి నుంచి ఇరాన్ తీవ్రమైన కోపంతో రగిలిపోతోంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌కి వరుసగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అంటే సిరియాలో జరిగిన దాడి తమ భూభాగంలో తమపైన జరిగిన దాడిగానే ఇరాన్ పరిగణిస్తోంది. సో దానితో రగిలిపోతున్న ఇరాన్ గత శనివారం రాత్రి 200లకు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఫలితంగా ఈ 2 దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం జరుగుతోందా అనే అనుమానం మరింత బలపడింది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త మిగిలిన దేశాలకు కూడా విస్తరించేలాగా కనిపిస్తున్నాయి. హార్మూజ్ జలసంధిలో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి చేసిన ఇరాన్ దళాలు దాన్ని అదుపులోకి తీసుకున్నాయి. అందులో ఉన్న 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉండటం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే భారత ప్రభుత్వం స్థితప్రజ్ఞతతో ఇరాన్‌తో చర్చలను జరుపుతూ తనకు సంబంధించిన భారతీయులను విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ అధినేత, ఇరాన్ అధినేత ఇద్దరూ ఎవరికి వారే సాటి. ఇద్దరూ వెనక్కి తగ్గే వాళ్ళు కాదు. ఈ నేపథ్యంలో గాజా భూభాగంలో హమాస్ మిలిటెంట్ల ఉనికి లేకుండా చేస్తామని మరొకసారి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఎవరు ఏం చెప్పినా వినకుండా ఆ దిశగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక మధ్యలోకి అమెరికా వచ్చినా పరిస్థితిని మాత్రం అదుపు చేయలేకపోతుంది. ఇజ్రాయెల్‌పై ఏ రాత్రైనా దాడి జరగొచ్చని తాజాగా మరోసారి ఇరాన్ తీవ్రమైన హెచ్చరికలను జారీ చేసింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు యహ్వా రహీం సఫానీ పేర్కొన్నారు. ఇరాన్ ఏం చేయాలనుకుంటుందో ఇజ్రాయెల్‌కి తెలియదని, ఎక్కడ దాడి జరుగుతుందోనని రాత్రంతా ఇజ్రాయెల్ బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని, ఇప్పటికే చాలా మంది షెల్టర్లలోకి పారిపోయారని, అసలైన యుద్ధం కంటే ఇలాంటి మానసిక, మీడియా, రాజకీయ యుద్ధమే ఇజ్రాయెల్‌ని మరింత తీవ్రంగా భయపెడుతుందని చెప్పారు. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైనట్లు మనకి తెలుస్తోంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్వతహాగా యుద్ధప్రియుడు. అలానే ఇరాన్ కూడా అటో ఇటో తేల్చుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. మరిన్ని దాడులు చేస్తామని చాలా స్పష్టంగా చెబుతోంది.
దాడులు ఎక్కడ చేస్తాం, ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అన్న విషయాలను చాలా గోప్యంగా ఉంచింది. అయితే గత శనివారం ఇరాన్, ఇజ్రాయెల్ పైన దాడి జరిపినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇందుకు అమెరికా కూడా ఇజ్రాయెల్‌కి సహాయం చేసినట్లుగా కనిపిస్తుంది. అమెరికా దళాలు దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులను కాల్చివేయడం ద్వారా ఇజ్రాయెల్‌కి మద్దతు తెలిపాయి. ఇరాన్ తాజా చర్యలపై G7 సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పి అమెరికా చెప్తోంది. అయితే తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల విషయంలో అప్డేట్ కోసం నేను నా జాతీయ భద్రతా బృందాన్ని కలిశాను. ఇరాన్ దాని ప్రాక్సీల బెదిరింపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత పట్ల మా నిబద్ధత చూపిస్తామని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు జో బైడెన్. ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో ఏం నిర్ణయించుకున్నారో ఇప్పటికీ బయటకు రావడం లేదు. ఇరాన్ దాడిని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు ఇప్పటికే ఖండించి ఇజ్రాయెల్‌కి మద్దతునిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. అయితే ఒకవైపు యుద్ధం వద్దంటూనే అమెరికా ఇంకొక వైపు యుద్ధానికి సన్నాహకాలను ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని మిగతా దేశాలు కూడా ఇజ్రాయెల్‌కి మద్దతుగా యుద్ధ రంగంలోకి దూకడానికి రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం అంటూ మొదలవుతే అమెరికా, యూరోపియన్ దేశాలు నిజంగానే యుద్ధంలో పాల్గొంటాయా అంటే ఇదొక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలు ఆర్థిక వ్యవస్థలు మందగించి దివాలా తీసే స్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి యుద్ధంలోకి వస్తాయా అంటే ఇదొక పెద్ద ప్రశ్న. అయితే ఒకవేళ యూరోపియన్ దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా నిలవకపోతే ఇజ్రాయెల్‌కి చాలా కష్టమవుతుంది ఈ యుద్ధం చేయడం. ఎందుకంటే ఇరాన్‌కి ఇప్పటికే తన ప్రాక్సీల మద్దతు చాలా ఉంది. అంటే ఒమన్‌లో ఉండేటువంటి హౌతీలు కావచ్చు, లేకపోతే హిజ్బుల్లాలు కావచ్చు, లెబనాన్‌లో ఉండే హిజ్బుల్లాలు కావచ్చు, లేకపోతే గాజాలో ఉండే హమాస్ తీవ్రవాదులు కావచ్చు. వీళ్ళంతా ఇరాన్‌కి ప్రాక్సీలుగా పనిచేస్తున్నారు. ఈ తీవ్రవాదుల సంస్థలన్నింటికీ ఇరాన్ ఫండింగ్, వెపన్స్, తర్వాత అమ్యునిషన్ అన్నీ ఇరాన్ అందజేస్తోంది. కాబట్టి ఈ 3 తీవ్రవాద గ్రూపులు ఇప్పుడు ఇరాన్‌కి బాహాటంగానే మద్దతు ప్రదర్శించొచ్చు. ఇజ్రాయెల్ మాత్రం ఒంటరిగా పోరాటం చేయాల్సి రావచ్చు. కాబట్టి ఇజ్రాయెల్ దేనికైనా రెడీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఒకవేళ యుద్ధం అంటూ మొదలవుతే భారత్‌కి ఇరాన్, ఇజ్రాయెల్, అటు పాలస్తీనా దేశాలతో ఎగుమతుల, దిగుమతుల ఒప్పందాలున్నాయి. అవి ఏ విధంగా ప్రభావితమవుతాయో ఒకసారి గమనిద్దాం. ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలున్న ఇండియన్ కంపెనీలు భారీగానే ప్రభావం చెందాయి. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇవే జరిగితే ఆ దేశాలతో వాణిజ్య భాగస్వామ్యం ఉన్న మరిన్ని సంస్థలు ప్రభావితం చెందే పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులు ఎలా ఉన్నాయో చూద్దాం. భారత్ ఇరాన్కు ఎగుమతి చేస్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి రైస్, టీ, షుగర్, పండ్లు, మందులు, ఫార్మసీ ఉత్పత్తులు, సాఫ్ట్ డ్రింక్స్, పప్పులు, బోన్లెస్ మాంసం వంటివి ఉన్నాయి. అలాగే ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వాటిలో ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీకి అవసరమయ్యే మిథనాల్, పెట్రోలియం, బిట్యూమెన్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్, యాపిల్ వంటివి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం చెలరేగితే మాత్రం భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతి చేసే వస్తువులపై తీవ్రమైన ప్రభావం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆ దేశం నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకుంటున్న భారత్ కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఫార్మా కంపెనీలపై ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలపై ఈ యుద్ధ ప్రభావం మరింత పడనుంది. ఇప్పటికే ఫార్మా రంగంలోని స్టాక్స్లో పెద్దగా ఎదుగుదల కనిపించడం లేదు. చాలా కంపెనీలు కోవిడ్ సమయంలో పోస్టు చేసిన లాభాలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేస్తున్న ఫలితాలు మదుపరులను నిరాశపరుస్తున్నాయి. దానికి తోడు తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ భయాల నేపథ్యంలో ఈ స్టాక్స్ మరింత ప్రభావానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇండియా 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్కు $3.38 బిలియన్ విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసింది. దాని క్రమంగా తగ్గించుకుంటూ 2022-23 నాటికి $1.66 బిలియన్ తీసుకొని వచ్చారు. అదే సమయంలో దిగుమతులు 2019-20లో $1.39 బిలియన్ ఉండేవి. దాన్ని 2022-23 నాటికి $0.67 బిలియన్ తీసుకొచ్చారు.
అయితే ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌కి ఎలాంటి నష్టం జరుగుతుందో ఒకసారి గమనిద్దాం. ఇజ్రాయెల్‌కు ప్రతి సంవత్సరం ఐటీ రంగం ద్వారా 14% ఆదాయం లభిస్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, విప్రో, టీసీఎస్ సహా 500కు పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులను ఇజ్రాయిల్‌లోని ఐటీ సంస్థలు చేపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో కంపెనీ నిర్వహణ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఆయా కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులను భారత్ సహా యూరోప్లోని దేశాలకు తరలించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆయుధ సంపత్తిలో సహకారం 1962లో చైనాతో, 1965, 1977 సంవత్సరాల్లో పాకిస్తాన్తో యుద్ధం ఏర్పడినప్పుడు భారత్కు ఇజ్రాయెల్ కీలకమైన ఆయుధాలను సమకూర్చింది. ఇజ్రాయెల్ తయారు చేసే అత్యాధునిక తుపాకులు, డ్రోన్లు, క్షిపణులను ఎక్కువగా కొంటున్నది ఇండియానే. ఆ దేశం మొత్తం రక్షణ ఎగుమతుల్లో అధిక భాగం భారత్కే చేరుతున్నాయి. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్వహణ పరంగా అపారమైన అనుభవం ఉంది. భారత్ వద్ద అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయి. భారత్లో తయారీ కార్యక్రమానికి ఈ సామర్థ్యాలన్నింటినీ జతచేస్తే అద్భుతాలను సృష్టించవచ్చని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఆ దిశగా భారత్, ఇజ్రాయెల్ రక్షణ సంస్థలు సంయుక్తంగా ఇండియాలో ఆయుధాలను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాయి.